రాష్ట్రంలో శివారు నియోజకవర్గం ఇచ్చాపురం. పక్క రాష్ట్రం ఒడిశాకు ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సీఎం జగన్, ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని విజయ తీరాలకు చేర్చిన పాదయాత్రల విజయోత్సవానికి వేదికైంది ఇచ్చాపురమే. అందుకే ఇచ్చాపురం అంటే వైఎస్ ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్. అంతటి సెంటిమెంట్ ఉన్న ఇచ్చాపురంలో ఈసారి కనిపించే సీన్ ఏంటి? వార్ వన్ సైడేనా? 2014 నుంచి 2019 వరకు, అలాగే 2019 నుంచి 2024 వరకు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది. 100% ఈసారి గెలుస్తామనే నమ్మకం కూడా ఉంది. టీడీపీ దూకుడికి బ్రేక్ పడుతుందా? తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తూ విజయ్ డంకా ఇక్కడి నుంచి మ్రోగిస్తామని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురంలో కనిపించే సీన్ ఏంటి? ఇచ్చాపురం ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న నియోజకవర్గం. మన రాష్ట్రాన్ని ఉత్తర భారతదేశంతో అనుసంధానం చేసే చక్కని ప్రదేశం. ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు జాతీయ రహదారి, మధ్యలోని అందమైన ఉద్యానం ప్రాంతం, పచ్చని కొబ్బరి తోటలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం. ప్రశాంతమైన నిష్కళంక వాతావరణం ఉంటుంది ఇచ్చాపురంలో. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి సెంటిమెంట్ పరంగా ఇచ్చాపురం ఎంతో ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్ చేసిన పాదయాత్రలు, వీరిద్దరికీ మధ్యలో వైసీపీ విజయానికి వైఎస్ షర్మిల చేసిన పాదయాత్ర విజయోత్సవ వేడుకలు ఇచ్చాపురంలోనే నిర్వహించారు. ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేటి సీఎం జగన్. ఆ కుటుంబానికి అంతటి ప్రాధాన్యం ఉన్న ఇచ్చాపురంలో ఒక్కసారి కూడా వైసీపీ గెలవలేదు. అంతేకాదు, గత 4 దశాబ్దాల్లో 9 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే టీడీపీ ఓడిపోయింది. అది 2004లో వైఎస్ పాదయాత్ర ఎఫెక్ట్ బాగా పనిచేయడంతో కాంగ్రెస్ విజయం సాధించింది. 1983 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి తప్ప మిగిలిన 8 సార్లు టీడీపీ అభ్యర్థులే ఇచ్చాపురంలో గెలుస్తూ వస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎంత పట్టుందో చెప్పొచ్చు. ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. 5 సంవత్సరాల పరిపాలన, అనేక రకమైనటువంటి అరాచకాలు, అవినీతి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కనీసం మనిషితో మనిషి మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూస్తే ఆఖరికి ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి 25,000 కిలోల డ్రగ్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలు. 2,67,108 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,30,130 మంది పురుష ఓటర్లు ఉండగా 1,36,961 మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ పై 7,145 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తున్న అశోక్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే అశోక్. ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, ఇచ్చాపురంలో తాను రాష్ట్రంలో టీడీపీ గెలవడం ఖాయమంటున్నారు అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రిప్రజెంట్ చేయటం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు 3వసారి జగన్మోహన్ రెడ్డి అరాచకాలని నిలదీస్తూ 5 సంవత్సరాలు సాగినటువంటి ఈ పోరాటం మరి 2024కి అంతం కాబోతుందని తెలియజేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గంలో 6 సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలు తొలి 3 స్థానాల్లో ఉండగా కళింగ, బెంతువరియలు, శ్రీసేన సామాజిక వర్గాల ఓట్లు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. అయితే ఏ ఒక్క కులానికి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడం, అన్ని కులాలు బీసీ వర్గానికే చెందడంతో తొలి నుంచి టీడీపీ హవా చూపుతోంది. టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ యాదవ, కళింగ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినా మిగతా కులాల మద్దతుతో కంచుకోటను కాపాడుకుంటూ వస్తోంది టీడీపీ. అయితే ఈసారి ఎలాగైనా టీడీపీ కోటను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో
తొలిసారిగా మహిళను బరిలోకి దింపింది అధికార పార్టీ. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ కు బదులుగా ఈసారి ఆయన సతీమణి విజయకు అవకాశమిచ్చింది. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాను అని, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్తున్నారు వైసీపీ అభ్యర్థిని పిరియా విజయ. ప్రజల్లో అయితే మంచి స్పందన అయితే ఉంది. ఎందుకంటే మేము చేసినవి చెప్తున్నాము, మేము ఇచ్చినవే మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఎవరైతే హ్యాట్రిక్ కొడతామని అంటున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా మేము ఇస్తామనే చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇచ్చారో చెప్పలేని పరిస్థితి. ఇచ్చాపురం చరిత్రలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న రెండో మహిళా అభ్యర్థి పిరియా విజయ. 2004లో టీడీపీ తరపున దక్కత ఏకాంబరి పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచి ఇచ్చాపురం తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తానంటున్నారు పిరియా విజయ. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న పిరియా విజయ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2009లో విజయ భర్త సాయిరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన పిరియ కుటుంబానికి వైసీపీలో ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎలాగైనా ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ఇతర నేతలకు పదవులు కట్టబెట్టింది పార్టీ. దీంతో ఈసారి ఎలాగైనా గెలుస్తామనే నమ్మకం ప్రదర్శిస్తున్నారు పిరియా విజయ. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అందరూ కూడా బేజారీ వేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేసి చూపించిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ, ఈసారి టీడీపీ రికార్డును బ్రేక్ చేయాలని వైసీపీ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. అధికార పార్టీలో కొంతవరకు గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఏకపక్ష విధానాలపై క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు. కంచలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. వీరందరినీ కలుపుకుని వెళ్తే వైసీపీకి ఛాన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సంఘటితంగా పోరాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ హ్యాట్రిక్ ఖాయమంటోంది. ఈ పరిస్థితుల్లో మహిళా అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన పిరియా విజయ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏదేమైనా సరే ప్రభుత్వ పథకాలు, గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి టీడీపీ కోటను బద్దలు కొడతానంటోంది. నిజంగా వైసీపీ ఆశలు నెరవేరుతాయా, టీడీపీకే జనం జై కొడతారా అన్నది చూడాల్సి ఉంది.